ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడిగిన దానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి బడ్జెట్లో చేర్చింది. కొన్నాళ్ల క్రితం కోనసీమలో పవన్ పర్యటించారు. అక్కడి కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంట పాడవుతుండడాన్ని తెలుసుకుని వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం ఈ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. తాను కలిసిన ప్రతి మంత్రికి ఈ విషయం గురించి ప్రత్యేకంగా వివరించారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొబ్బరి ఉత్పత్తిని పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్ల సాగుకు, కాయలు కాయని కొబ్బరి చెట్ల స్థానంలో కొత్త చెట్లు ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందిస్తారు. కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. కొత్తగా కొబ్బరి తోటలు వేసే రైతులకు గతంలో హెక్టారుకు 6,500 రూపాయలు ఉండగా దానిని 56,000కు పెంచారు. నాణ్యమైన కొబ్బరి ముక్కల ఉత్పత్తికి ఇచ్చే సబ్సిడీని ఒక ముక్కకు 8 రూపాయల నుంచి 90 రూపాయలకు పెంచారు. మిల్లింగ్ కొబ్బరి క్వింటాలకు 12,027 రూపాయలు, బాల్ కొబ్బరి క్వింటాలకు 12,500 రూపాయల మద్దతు ధర చెల్లిస్తారు. గత ఏడాది నవంబర్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి పంటలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మూడుబారిన చెట్లు, వాలిపోయిన కాయలు, నిస్సహాయంగా చూస్తున్న రైతులను చూసి ఉప ముఖ్యమంత్రి భావోద్వేగానికి గురయ్యారు. అక్కడి రైతుల బాధను చూసి పవన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తరువాత కొబ్బరి రైతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. 45 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గాలను చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా ఉప్పు నీటితో సముద్రపు జలాలు తోటల్లోకి రావడంతో చెట్లు నాశనమయ్యాయి. అయితే ఇప్పుడు కేంద్రమే రంగంలోకి దిగడం వెనుక పవన్ కృషి ఉన్నట్లు స్పష్టమవుతోంది. పవన్ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని స్పష్టమవుతోంది. అందుకే ఏపీలో రైతులు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.